వెల్కమ్ టు కవిత బ్లాగ్స్. ఎప్పటిలానే మీ ముందుకు వచ్చేసానండి ఒక మంచి వంటకంతో. అది ఇవాళ చేయబోయే వంటకం ఏంటంటే ఎగ్ పొరట్ అనమాట. నేను చేసే విధానం మీకు చూపిస్తాను. అయితే ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకేమైనా మీరు నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి, ఓకేనా? వీడియోలోకి వచ్చేయండి. ఎగ్ పొరట్కి కావాల్సింది ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎగ్స్. గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాము. ఎగ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అంత ఎక్కువ కాదు, కొద్దిగా మామూలు కర్రీ కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. కొంచెం వేసుకున్నాం సరిపోద్ది. అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఎండు కారం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలు కారం ఇష్టం ఉన్నదో, అంటే పచ్చిమిరపకాయలు ఎవరు ఉన్నారో ఇది వాళ్ళకి బాగా నచ్చుతుంది. నేనైతే మామూలుగా తింటాను పచ్చిమిరపకాయలు కారం, మటన్ వంటలో కొన్ని అట్లా తింటాను, కొన్ని అది తింటాను, ఇది తింటాను. పచ్చిమిరపకాయ కర్రీ అంటే ఇష్టమే. ఇందులో వేస్తే అది టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది, ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా, పచ్చిమిరపకాయ తినమంటారు కదా. అట్లానే ఎక్కువ తినకండి, ఎంత వాడాలో ఎంత వాడాలో అంతే వాడితేనే హెల్త్కి మంచిది. సో పిల్లలకి ఏ పైన ఇట్లా చేసి పెట్టండి, బాగుంటుంది అనమాట. ఎండుకారం కాకుండా పచ్చికారం కాకుండా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయింది, ఉల్లిగడ్డ వేసుకుందాం. మంట తక్కువ పెట్టుకున్నాం. ఉల్లిగడ్డ మంచిగా వేగాలి ఎర్రగా. చూడండి సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి తొందరగా అవుతుంది కూర, ఒక 2 minutes అయిపోతుందండి. కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడే. మూత వేసుకొని పచ్చికాయలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మనము మిక్సీ పట్టుకున్నాం. ఫస్ట్ మూత వేసుకున్నాం. ఉల్లిగడ్డ మగ్గిందా లేదా చూద్దాము. చూడండి మగ్గింది, ఎర్రగా అవుతుంది. చూడండి ఎర్రగా అయింది. సన్నగా కట్ చేసుకున్నాం కదా, భలే మంచిగా కనిపిస్తుంది కదా ఉల్లిగడ్డ. గుడ్డు పొరటికి సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిగడ్డ. మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్, ఇది పచ్చిమిరపకాయల పేస్ట్ పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఇది వేసేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకున్నాము, కలుపుకోవాలి. ఎందుకంటే అప్పటికప్పుడు వేస్తే కాబట్టి ఇది మిక్సీ పట్టేస్తే కాబట్టి టేస్ట్ ఉంటుందండి, ఎగ్గులోకి బాగుంటుంది. నేను కొంచెం మిక్సీ పట్టి పెట్టుకుంటా కూరలో, కానీ కొన్నిటికి అప్పటికప్పుడే వేసుకుంటా, బాగుంటుంది అనమాట. నాన్ వెజ్ వాటిలోకి బాగుంటుంది. కొంచెం పసుపు. ఇప్పుడు ఏం చేద్దాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఓకేనా? ఉల్లిగడ్డ ఇంకొంచెం తొందర మగ్గుతుంది, ఆల్రెడీ మగ్గింది, కొంచెం తొందర మగ్గుతుంది అనమాట. కొద్దిగా మళ్ళీ తర్వాత కూరలో వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఇది వేసేద్దాం. ఇది పచ్చిమిరపకాయల పేస్ట్. అయితే ఇందులో చాలామంది ఎండుమిరపకాయల కారం వేస్తారు కదా, నేను ఇదే స్పెషల్ కూరకి పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట. వేసేద్దాం. వేసుకున్నాక కలుపుకోవాలి మంచిగా. ఇక్కడ వరకే వచ్చిందండి కూర. కలుపుకుందాం. మళ్ళీ ఎర్రగా పండుగ అయింది కదా, అయితే ఎగ్స్ కొట్టేసుకుందాం. ఎగ్ కొట్టినాక హైలో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎగ్ పొరటున్నాం కాబట్టి మనం చితికిస్తున్నాము, ఎగ్గుని మంచిగా కలుపుకుంటున్నాము. లేదంటే అట్లే ఉంచుకోవచ్చు, కానీ పొరటు కాబట్టి ఇట్లా కలుపుకుంటేనే బాగుంటుంది.
ఓకేనా. అయితే మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే అది ఉడుకుతుంది. ఇదిగోండి ఇట్లా అయింది. చూసారా, ఇంకా కొంచెం మగ్గాలి. కింద మాత్రం అరగంటకుండా చూసుకోవాలండి. చూడండి, కింద అరగంటకుండా చూసుకోవాలి. ఇట్లా మరి బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలకి అప్పుడప్పుడు పచ్చికారం పెట్టాలి, బాగుంటుంది కదా. వాళ్ళకి నోరు మంచి తినేప్పుడు ఎట్లానో ఉంటుంది కదా, అప్పుడు పచ్చికారం వేసుకొని కూరలు వండుకొని మీరు తినండి, పిల్లలు పెట్టండి, బాగుంటుంది నిజంగా. సర్ది అయినప్పుడు, ఇంకా మెయిన్ చల్లగా ఉన్నప్పుడు వాతావరణం ఏమైనా కారంగా నాలుకే కావాలనిపిస్తుంది, అప్పుడు ఇలా పచ్చికారం వేసుకొని ఏదైనా కూరలు వండుకోండి, కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా 20% ఉంది, 80% ఉడికింది. కొంచెం మగ్గాలి. మగ్గేదాకా నేను ఇట్లనే కలుపుతూ ఉంటా, మీరు చూస్తూ ఉండండి. ఓకేనా. కూర మంచి స్మెల్ వస్తుందా సుజమ్మ? జీడిగా తీసుకుంటే మంచి స్మెల్ మంచిగా ఆస్వాదిస్తూ ఉంటుంది. వస్తాయా? అంతేగా, మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే అన్ని పచ్చికారం కదా, కమ్మటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మగ్గాక ఇంత మీకేమో పోటులు వేసింది, ఆమె దగ్గేసి అక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచిగా మగ్గాక కమ్మటి వాసన వస్తుంది. ఇందులో అన్నీ వేసి అనమాట, జీలకర్ర షాజీరా అన్నీ కలిపి వేసి అనమాట. మిక్సీ పెట్టాయి కదా, అది కొంచెం వేద్దాము. ఇంత సరిపోతుంది, అంత ఎక్కువ కూడా అవసరం లేదు. జాన్ స్పైస్ ఉండాలి, స్పైస్ ఉండాలట ఆమెకి, అందుకే కొంచెం. మా ఇంట్లో ఏమైనా నీసు కూరలు వండితే కొంచెం స్పైసే ఉండాలి, స్పైసే వండుతారు. అయితే ఎక్కువ వచ్చింది కూర, కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ ఫైనల్గా. ఓకేనా. నాకు ఇష్టమైనది, మీకు ఇష్టమైనది కొత్తిమీర ఒక కట్ట మొత్తం వేసేసుకోండి. వేసుకొని ఇంకొకసారి ఈ పచ్చివాసన పోతందుకు ఒక్కసారి ఈ వేడి సరిపోతుంది లేండి. గుడ్డు పొరట్టు రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, పని చేశాను. అయితే ఈ గుడ్డు పొరట్టుతోని అన్నంలో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. నేను చపాతీస్ చేసి పెట్టిన ఆల్రెడీ ముందే, చూసారా. మా పిల్లలకి ఇష్టం అండి, వాళ్ళకి ఏది నచ్చితే నేను అదే చేస్తాను అనమాట. నేను చేసేదే మీకు చూపిస్తా. ఓకేనా. ఇది ఎలా ఉందో నేను తిని చూపిస్తాను ఇప్పుడు మీకు. కొంచెం పెట్టుకుందాం పక్కన. ఒక చపాతీ చాలు. రండి తిందాం. వేడిగా పొగలు వస్తుంది, చపాతీ కూడా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ ఇదే మాకు స్నాక్. ఇంకా నైట్ అన్నంలోకి కొంచెం పెరగడం కానీ ఏదైనా పెట్టేస్తే సరిపోతుంది పిల్లలకి. తిని చెప్తా ఇది ఎలా ఉందో. ఓకేనా. మీ బదులు నేను తింటాను అనమాట. ఓకేనా. చెప్పాలి నిజమా. నేను ఇక్కడ ఏంటి ఉంటాయి, మా పిల్లలు చూడు ఎక్కడ వెనకాల ఎట్లా చూస్తారో. నిజంగా బాగుందండి, కమ్మగా ఉంది. అమ్మ చేతిలో ఏది ఉండి పెట్టినా నిజంగా సూపర్గా ఉంటుంది. మీకు తెలిసిన విషయం, మీరు కూడా ఇలానే మీ పిల్లలకి వేసి పెట్టి ఖచ్చితంగా మీరు కూడా తినండి. ఓకేనా. నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఇంకేమైనా వంటలు మీకు నచ్చిన వంటలు చేయాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకోసం వండి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.